తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ బీఆర్ఎస్ నేతల బృందం కలిసింది. కరీంనగర్లో జరిగిన ఘటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నిందితుడిగా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీ నేతలు కోరారు. అలాగే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి భద్రత కల్పించాలని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాలని, దాడికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 7 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరంలో ప్రోగ్రెస్ ఏంటంటే హత్యలు, దాడులు, మానభంగాలు, అదేవిధంగా తనకు నచ్చని రాజకీయ నాయకుల మీద, వారి ఇండ్ల మీద, వారి ఆఫీసుల మీద దాడులు, కేసులు పెట్టడం. ఇవాళ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తీసుకుంటే 10 సంవత్సరంలో అంతకుముందున్న పాలనలో ఏ విధంగా ప్రతి సంవత్సరం నేరాలు తగ్గడం జరిగితే ఈ 2.5 సంవత్సరంలో ప్రతి అంశంలో కూడా కేసులు గాని, హత్యలు గాని, దోపిడీలు గాని, దొమ్మిళ్లు గాని, దాడులు గాని, ఇవన్నీ ప్రతీకార దాడులు కూడా పెరిగిపోయింది 2.5 సంవత్సరాల్లో. పర్టికులర్ గా ఇప్పుడే డీజీపీ గారికి అన్ని విషయాలతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. గత వారం రోజుల్లో కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్న శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా కూడా చెప్పినాం. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయినది. ఈ యొక్క హోంశాఖ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని పూర్తిగా అరాచకాలు, ఈ రకమైనటువంటి రాజకీయ ప్రేరితమైనటువంటి దాడులు ప్రోత్సహిస్తూ తన పబ్బం గడుపుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇటు కేంద్రంలో సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇద్దరి యొక్క చీకటి ఒప్పందం తెలుసు అందరికీ. వారిద్దరి యొక్క చీకటి వ్యాపారాలు తెలుసు అందరికీ. ఏ రకంగా ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆపద వచ్చినా, ఎప్పుడు ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వచ్చినా ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటి సహాయపడేది కేంద్ర సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు. టీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల పక్షాన మేము రాష్ట్ర డీజీపీ గారిని కలిసి రాష్ట్రంలో నెలకొన్నటువంటి అరాచక పరిస్థితుల గురించి మా ఆందోళనలు, మా ఫిర్యాదులు అందజేయడం జరిగింది. రాజ్యాంగాన్ని రక్షణ చేయాల్సినటువంటి హోంశాఖ సహాయ మంత్రి గూండాలను పంపి దాడులు చేయిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉన్న ఆయన 2.5 సంవత్సరాలుగా వరుసగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు జరిపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలంటే, క్యాంప్ ఆఫీసులు అంటే అవి ప్రజల ఆస్తులు, అవేమి ప్రైవేటు బిల్డింగ్స్ కావాలి. ప్రజల పన్నుల నుంచి వచ్చినటువంటి ఆదాయంతో కట్టినటువంటి బిల్డింగ్స్.